దేవునికి వందనాలు. కూడి వచ్చిన సంఘకులు, స్థానియ సంఘ కాపారి, రాయిగడలో వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలందరికీ ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలగించిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభువారట వందన. అందరికీ దేవుడు దీవించగా. సరే అండి, బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఎఫెసీ పుస్తకంలో 2వ అధ్యాయంలో 15వ పదం. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. అక్కడ నుండి మనం బైబిల్ స్టడీ స్టార్ట్ అయ్యింది. ఏమండి? నూతన సృష్టి. పురుషుడు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమండి? నూతన మ్యాన్. నో మ్యాన్ ఇంగ్లీష్ బైబిల్ అది నూతన మనిషి. నూతన మనిషి వేరే పోలే నువ్వా మనసు. దీని ముందుకు మనం నేర్చుకున్న విషయం ఏమనగా బైబిల్లో మనిషిని గురించి మనం నేర్చుకున్నాం. మొదటి నేను చెప్పాను, మొదటి మనిషి ఆదాము, ప్రథమ మనుషు ఆదాము, ద్వితీయ మనుషుల విషయము రెండవ మనుషులు ఏమంటే ప్రకృతి సంబంధమైన మనుషులు, నేచురల్ మ్యాన్. సేమ్ అవసరం విషయం ఏమని చెప్పాలి. మూడవది మనం నేర్చుకున్నారంటే పురాతన మనుషు. మంచిది. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏమనగా కొత్త మనిషి. ఏమండి? కొత్త మనుషుడు, నోవా మనుషు. నోవా మనుషుడు, కొత్త మనుషుడు కొన్ని మాటలు నేను ఇందులో ముందుకు చెప్పాను, మీరు మర్చిపోలేదని అనుకున్నాం. మళ్ళీ అది రిపీట్ చేయలేదు. మళ్ళీ నేను పునర్వారం అది పుణితొరకగా చాందినాయి. రెండు ఈ నూతన మనుషుల రెండు భాగం ఉంది. ఒకటి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. అక్కడ రెండు భాగం ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నారు. 4వ కొరింథీ 4వ అధ్యాయం 16వ పదం. కావున మేము అధైర్యపడకము, మా బాహు పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతన మనుషులు రెండు భాగం ఉంది. ఒకటి బాహ్య పురుషుడు, బయటిల మనుషుడు. రెండు అంతర్య పురుషుడు, బాల మనుషు, ఇతర మనుషు. రెండు మనుషులు ఎవరిలో ఉన్నాం? నూతన మనుషులు. మీరు తెలుసుకున్న ఒక విషయము, ఈ నూతన మనుషులు అంటే మారు మనసు పొంది బాప్టిస్టం పొందిన దేవుడు బిడ్డలలో 2 విధముల మనుషులు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బాల మనసు, ఇతర మనసు. రెండు మనసు తన కొద్దిగా వచ్చింది. బాహ్య పురుషుడు గురించి మనం నేర్చుకున్నాం. దాని ముందుకు నేను చెప్పానండి కొన్ని మాట. బాహ్య పురుషుల గురించి నేను చెప్పలేదు. మొదటి మాట ఏమంటే దేవునికి స్తోత్రం, మన శరీరం, మన అమ్మమాన శరీరం. ఏ బాహ్య పురుషుడు కొలివట బాల మనుషులు అని చెప్పినది ఏమనగంటే మన శరీరం. ఇది బాల మనుషులు. దేవునికి స్తోత్రం. రెండవది నేను చెప్పిన ఏమంటే దేవునికి స్తోత్రము, మృత శరీరం. మృత శరీరం అంటే ఈ శరీరం ఏమవుతుంది? మృతతుల్యమై మరణం. ఈ శరీరం మోరిజిపోక. ఈ శరీరం ఏమవుతున్నారు? మట్టిలో వరకు కలిసిపోతుంది. రెండవది నేను చెప్పాను. మూడవది ఏం చెప్పానండి? మట్టి ఘటము అంటే మట్టి పాత్ర. మూడవది నేను చెప్పానండి, మన బాహ్య శరీరం అనేది చెప్పిన మాట ఏమంటే మట్టి పాత్ర, మట్టి ఘట్టము. తెలుగు చెప్పిన మట్టి ఘట్టం. ఎందుకంటే అలాగే దేవుడు చెప్పండి,
దేవుడు మనిషిని కలగా సృష్టించారు మట్టితో. అందుకని ఈ మనిషినికి ఏం చెప్తున్నారు? మట్టి ఘట్టమని చెప్తున్నారు. ఈ మట్టిలో ఉన్నదన్నీ మొత్తం మన శరీరంలో ఉంది. ఏది ఏది మట్టిలో ఉన్నది? ఏంటి? మట్టిలో ఏముంది? మట్టిలో ఏమనుకుంది? ఏమైనా ఉంది? ఐరన్, పొటాషియం, ఇదన్నీ మన శరీరం ఉంది. సోడియం క్లోరైడ్, సోడియం ఉంది, క్లోరైడ్ ఉంది, కాయలు ఉంది, బల్బు వెలిగించడానికి కరెంట్ ఉంది, అన్నీ ఉంది. సున్నా కొట్టడానికి ఉన్న సున్నా ఉంది మన శరీరంలో. ఉంది మన దుమ్ముల్లో ఉన్నాయి. మీకు ఎంతమందికి అర్థమైందంటే సైన్స్ అనేది దాన్ని చదివిన నీ శరీరం ఏమంటే మట్టి పాత్ర. ఒక శరీరం మట్టిలో పాత్ర ఉంటుంది. ప్రైజ్లో మట్టిలో పడకుండా వచ్చి సబ్బు అమ్మలో శరీరం వచ్చి చచ్చిపోయిన వారికి అంటే సారీ నీకు ఏదైనా ఐరన్ తక్కువ ఉంటే దానికి ఒక టాబ్లెట్ వాడుకున్నావు. బి కాంప్లెక్స్ వాడుకోవాలి. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట మట్టి పాత్రము అది నీ మర్చిపోకుండా. 3, 4 ఈ రోజు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఈ బాహ్య పురుషుడు ఏమవ్వాలి? ఇప్పుడు మనం చదివిన వాక్యం కృషించిపోవాలి. ఏమవ్వాలి? కృషించిపోవాలి. బాహ్య పురుషుడు తెలియదు కదా. బాహ్య పురుషుడు కృషించుచున్నాడు. దాని అర్థం ఏంటి? Though our outer self is progressively wasting away. ఇంగ్లీష్ లో ఏం చెప్తారు? అర్థం ఉంది తెలుసు సార్. సోదరం బాహ్య పురుషుడు ఏమవ్వాలి? వేస్ట్ అయిపోవాలి, చెత్త అయిపోవాలి. నీ శరీరం నైనా వేస్ట్. అది తమరో శరీరం కొడ వచ్చి జన వస్తు శరీరం వేస్ట్. ఈ వేస్ట్ శరీరంలో ఇవన్నీ ధరించుకొని శుభ్రంగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. బట్టలు ధరించి సబ్బులు రాసుకొని తర్వాత ఏంటంటే తర్వాత స్ప్రే కొట్టుకొని ఇక్కడ వచ్చినప్పుడే మంచిగా కనిపిస్తున్నారు, అందంగా కనిపిస్తున్నారు. కానీ ఒరిజినల్ ఏమంటే వేస్ట్. ఈ శరీరం చెత్త అని తెలిసిన వాడు ఎంతమంది ఉంది? ఈ రోజే తెలుసు. ఇదిగో చెత్త. ముందుకు మీకు తెలియదు. శరీరము ఏమండి? చెత్త. ఇది ఏ మంచితనము లేదండి. ఈ వేస్ట్ ఏమవ్వాలి? కృషించుకోవాలంటే తెలియదు చెప్పండి. కృషించిపోవాలి. చెప్పండి. ఈ శరీరం ఏమవ్వాలి? నశించిపోవాలి. సోదరు అలాగే నశించిపోతే మనం చచ్చిపోతారు కదా. ఎలాగుందా? నశించిపోవడానికి ఎలాగా అవుతున్నారంటే రకరకాల సమస్యలు, వేదనలు, మమ్మల్ని తిట్టడము, మన విరోధంగా ఏమవుతున్నారు? ఆ మాట్లాడము, ఇలాగా చెప్పి మన శరీర బాహ్య పురుషుడు ఏమవుతున్నారు? కృషించిపోవాలి. ଆମର ଭିତରେ କହିବ ଆମକୁ କଣ ଗାଳି କରିବ, ଆମ ମାନଙ୍କୁ କଣ କରିବ, ବିଭିନ୍ନ ପ୍ରକାର କଥା କହି ଆମର ବାହାର ମଣିଷ କଣ ହବ? నష్ట అవ్వాలి. హలో అదే ఎలాగ చేయాలంటే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని తిట్టితే నీ అప్పుడు అర్థం తెలుసుకో. తల్లి నన్ను తిట్టలేదు, ఎవరికి ఈ వేస్ట్ తిట్టింది. అది అర్థమైపోతే తిరిగి తిట్టడానికి వెళ్ళరు. ఇది వేస్ట్ అయినది, నీ జీవితం వేస్ట్ అయినా అని అనుకుంటే నీ తిరిగి తిట్టను, స్పందించడానికి వెళ్ళాం. స్పందించను, తిట్టను, గొడవలు. నీ శరీరం బాగా ఉంటారని అనుకున్నప్పుడే తిట్టేది, కొట్టేది, కొట్టదు. लोग बोली जाने लगा लोग मानकर धीरे धीरे कोई वापस जीव तो खराब लोग बोली जानी पाले तुमने था. మంచివాడు కాదు అది తెలిసి ఉంటే నీ ఎవరితో ఏం చేయదు. తగ్గువాడను మాట్లాడను, నోరు మూసుకుంటు.
ఈ శరీరం మంచిది కాదండి. హల్లెలూయా. నీ లోనులున్న పేసులాంటి ఏంటంటే లోపల మనుషుడు, హల్లెలూయా. ఒక విత్తన మనసు, విత్తన మనుషుడు, తెలుగులో చెప్తే ఆంతరిక పురుషుడు, ఆంతరిక పురుషుడు. స్తోత్రం. హల్లెలూయా. అది ఏమవ్వాలి? బయటలున్న ఆ బోడి ఏమవ్వాలి? ఆ చెత్త నశించిపోవాలి. దేవునికి అందుకని మనుషులు మమ్మల్ని ఏం చేస్తుంది? మనుషులు మమ్మల్ని హింసించినప్పుడు, బాధపట్టినప్పుడు మనకు ఏమొస్తుంది? పౌరుషం వస్తుంది. అవును కదా? నన్ను నువ్వు కొడుతున్నా తెలుసా? ఎవరికి? ఏ చెత్త ఏంటి? ఈ చెత్తకి నీ ఏం మాట్లాడుతుంది? నీ కొట్టుకు ఎవరికి కొట్టుతున్నారు? చెత్తకి కొట్టుతున్నారు. ఇది ఎరిగిన ఆ వ్యక్తి మహాత్మా గాంధీకి కొట్టినప్పుడు మహాత్మా గాంధీ ఏం చేసేది? మళ్ళీ ఆడికి తెలుసు ఇది ఏంటి. మహాత్మా గాంధీకి తనకు గెలారా మారలే జబరాలకుంట గెలా తెక్కింది ఇంటికి మారలే తనకి అనివార్లే తన శరీరం కొరాకు జాడలే. పిల్లల బాగా తెలుసుకో, నీ బాహ్య పురుషులు ఏమవ్వాలి? నశించిపోవాలి. అదేమంటే నీ ఇంటిలో 2 కుక్కలు ఉంటున్నా అనుకో, 2 కుక్క, ఒకటి పాత కుక్క, ఒకటి కొత్త కుక్క. పాత కుక్క ఆయన చెప్పారు పాత కుక్కకి ఏమి ఇవ్వదు, భోజనం పెట్టకూడదని చెప్పారు. సరే అండి, పెట్టదండి. మీకు ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. నీ కొడుకు ఏం చేశారు? ఆ నాన్న చెప్పిన మాట తెలియకుండా ఏం చేశారు? పాత కుక్కకి ఏం చేశారు? అన్ని పెట్టారు. ఇప్పుడు కొత్త కుక్కకి అన్ని పెట్టేసి బాగా ఉన్నాం. ఈ పాత కుక్కకి ఎప్పుడు ఆహారం బాగా దొరికిందో అప్పుడు నుండి ఆడు లేచి ఏం చేశారు? కొత్త కుక్కకి ఏం చేశారు? చంపేసి ఉంటాడు. కలిసి అప్పుడు ఆయన నాన్న వచ్చాడు, ఎవరు పాత కుక్కకి అది అంటే అప్పుడు కొడుకు నేనిచ్చాడు. ఇదే ప్రాబ్లం. నీ బాహ్య పురుషునికి నీ అన్నం అది ఇది అడిగినది మొత్తం ఇచ్చి ఉంటే నీ లోపల మనిషికి ఏం చేస్తుంది? వస్తుంది. దేవుడికి అనేక మంది సబోతు లోకమానంగా బిత్తర మనుషు మోరి జాయించింది. చాలా మంది మనుషులు ఏమంటే లోపల ఉన్న మనిషిని ఏమైంది? చచ్చిపోయారు. అతనికి మాత్రమే ఇవ్వలే, అన్నం పెట్టలేదు. స్తోత్రం. నీకేముంది? నాకుంది. ఆయన కూడా నాలుగో ఉంది. నీకేముంది? చెవులు ఉంది. లోపల మనిషిని కూడా స్తోత్రం. తర్వాత చెప్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇద్దర మనుషులు బార మనుషులు చక్కి వచ్చి ఇద్దరు మనుషులు చక్కి వచ్చి బార మనుషులకు కోణ వచ్చి కన్ను వచ్చి ఇద్దరు మనుషులకు కన్ను వచ్చి బార మనుషులు నాకు వచ్చి ఇద్దరు మనుషులకు నాకు వచ్చి ఎలాగా ప్రైజ్లో అర్థమైందా లేదా? అయినా ఈ బాహ్య పురుషుడు ఏమవ్వాలి? నశించిపోవాలి. ఈ బాహ్య పురుషుడికి ఇంకే 2-3 మాటలు కూడా ఉంది. అది కూడా వచ్చారు. బాహ్య పురుషుడు విషయం వచ్చేసాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 5 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. తెలుగులో చదివినప్పుడు మీకు అది వెంటనే అర్థం అవ్వదు. మొదటి ఏం లేదంటే గుడారం, ఎర్త్లీ టెంట్. నీ శరీరం ఒక టెంట్, అంటే గుడారం. రెండవ మాట నీ శరీరం ఒక ఇల్లు, బిల్డింగ్ ఫ్రమ్ హౌస్. బిల్డింగ్ ఫ్రమ్ గాడ్, హౌస్ ఆఫ్ గాడ్. హలో, నీ శరీరం ఒక ఇల్లు. మూడవ మాట ఒక బిల్డింగ్, నీ శరీరం ఒక బిల్డింగ్. तुम्हारा शरीर गोटे तंबू, तुम्हारा शरीर गोटे घर, तुम्हारा शरीर गोटे बिल्डिंग. ఇది నీ మూడికి మూడు అర్థం ఉంది. మూడిటికి మూడు అర్థం. ఈ మూడిటికి
మూడు అర్థాలు ఉంది. ఒకటి గూడారం అని చెప్పినది. గూడారం అంటే మీకు అర్థమైందా? చెప్పండి, ఏది గూడారం అంటే? గూడారం అని చెప్పినది ఏమి? ఎవరికి అర్థం అవుతుంది? గూడారం ఇల్లు కాదు, గుడారం ఇల్లు కాదు. గూడారం ఇల్లు కాదు, గుడారం ఎలా ఇల్లు అవుతుంది? తెలియదు. మీ ఊర్లో పరదేశులు వస్తారు కదా, వచ్చిందండి ఇరుములు, కత్తి, అటువంటి వస్తువులు తయారు చేసిన వాళ్ళు గూడారం కట్టుతున్నారు కదా. అదే పాక కాదు, పాక కాదు, టెంట్ అని చెప్తున్నారు. అనగా నీ శరీరం ఒక గూడారం అని అర్థం ఏంటంటే ఈ గూడారం ఈ రోజు కానీ రేపు తాత్కాలికం, కాసేపు ఉండి కాసేపు పోయాక తీకియాలి. అందరూ అంటున్నారు నేనేం చేస్తున్నాను, 70 సంవత్సరాలు బ్రతుకుతాను రాస్తున్నాను. నాయనా నీ బ్రతుకను, నీ గూడారము ఇది నీ శరీరం ఒక గూడారం, అది శిథిలం అయిపోతుంది. ଜାଣିଛନ୍ତି ମୋର ଶରୀର ନାଶନ ହଉଛି, ଜାଣିଥିଲେ ଏତେ ଗର୍ବ ନଥିବ ତୁମକୁ। એટલે ଜାଣିଲେ ତମେ ଏତେ పొగరు పొగురు పొగురు పొగరు ఉంటారు. ఏది పౌరుషం, పొగురు. ఈ గుడారము ఒక గుడారం అని తెలిస్తే నీకేముండరు. నేను ఎవడో నీకు తెలుసా? ఎవరుంటావు కదా, నీ ఎవరరా? నీ గుడారమరా, ఒక గాలి కొట్టితో పోతాండ్రా, బయటలో వర్షం కొడుతుంది పోతాండ్రా గుడారం. అలా ఒక జ్వరం వచ్చిన పోతాండ్రా, కరోనా వస్తే పోతాండ్రా నీ గుడారం, నాశనం అయిపోతాండి. আমার কাম্বু ঘরে ঘরে আসলে পড়ে দিব, পবন বাজিয়ে পড়ে দিব। প্রেজ দ লর্ড। ఎదదిన ఎడా ఎడా కొడుకులు ఎక్కడ కొలేదు మా అమ్మగారు ఒక పాట పాడేది ఏంటంటే ఇందాక పాడిన పాట, జీవించుటే ఒకసారి జీవించిన ఉన్నత జీవించాలి, అందరూ కలిసి పోయినది మట్టిలో. ఇది తెలిసి ఉంటే ఈ పౌరుషం పొగరు ఈ పౌరుషం పవర్ నీకు ఉండదు. దేవుని ఈ గుడారం ఏమవుతుంది? ఏ తప్పు పక్కి జీవో ତାର ଅଳ୍ପ ଦିନ ପାଇବା ଗୁଡ଼ାର ରହିପାରେ, କିଛି ଦିନ ఈ గుడార లోపలలో నువ్వు నివసించాలి. కొన్ని టైం తర్వాత, కాసేపు దినముల తర్వాత, లేకపోతే సంవత్సరం తర్వాత ఈ గుడారం ఏమవుతుంది? శీతలమైపోతుంది. దేవుడికి స్తోత్రం. అంటే ఇది పీతర్ గారు చెప్పిన మాట మీరు ఆలోచించండి. పీతర్ గారు చెప్పిన మాట అప్పుడు కొంచెం మీకు అర్థం. 2 పీతర్లు చూడండి, 1 అధ్యాయము 13, 14. అదుద్య పీతలో వేరే చదువుతాం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొని ఈ గుడారములు ఉన్నంత కాలం ఈ సంగతులు నీకు తెలుసు తల్లి. ఈ గుడారములు ఉన్నంత కాలం ఆయన పైన రాయబడిన వాక్యం 13వ వాక్యం చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టుకొనవలెను. ఈ గుడారం నేనేమవుతున్నాను? త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ତୁମର ତମ୍ବୁ ଛାଡ଼ିକିରି ତୁମେ ଶୀଘ୍ର ପଳଯିବ। ଏ ଶରୀର ଆପଣଙ୍କର ଶରୀର ଛାଡ଼ିକିରି ତୁମେ ବେଗି ପଳଯିବ। నీ గుడారమైన శరీరం విడిచిపెట్టింది క్షణం మాత్రం మీరేమవుతుంది? త్వరగా వెళ్ళిపోతారు. ఈ శరీరం గురించి బైబిల్ చెప్తున్నది ఒక గుడారం. శరీరం ఒక గుడారం. అర్థం తెలుసు. తొందర శరీరం ఒకటి తప్పు. రెండో కొరింథీ పత్రిక ఒక ఇల్లు, హౌస్. నీ గుడారము నీ శరీరం ఒక ఇల్లు. నీ తమ శరీరం ఒక గుర్రం.
ఈ శరీరములు దేవుడు ఆత్మ నివసించడానికి ఉన్న ఒక ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరమైన ఇంటిలో దేవుడు ఆత్మ నివసించడానికి ఉన్న ఇల్లది. ఈశ్వరందరూ ఆత్మ తమటాರೆ వాಸ ಕೊರುವ ಪಾಯ ಕೈ ಕೊರದು ರುಚಿ. పీవా పాయ తాగి పాడు చేసుకోవడానికి కాదు, మందు తాగడానికి కాదు. ఇంకా ఏంటి కైనా బంగా బంగా మాన్ పరాక్ బాగా పరాక్ గుడా బడే పిల్ల నైకి నస నస ఏ నై రేటో ఏట అలా ఇదేది ఇలా పెట్టేది కైనా ఏ పూజా నై ఇది అలా తెల్లది తెల్లది ఎవరు పెడతారు డాబరే కొనకొడతారు. ఇంకేంటండి సుత్త ప్యాకెట్లో పేక పీకా చైనా చానా కైని ఇది ఇలా బాబు సిగరెట్ కానీ ఇంకా సుట్ట తాగితే తాగిసి ఏం చేస్తున్నారు? ముక్కులు వదిలేస్తున్నారు పొగ. ఏదైనా కంపెనీలు మీరు చూడండి, గుండెకాయలు పోకుండా కాక పొగ రావడానికి ఏదైనా ఏం చేస్తున్నారు? దానికి పొగ పోవడానికి ట్రాక్టర్ పొగ పోవడానికి ఏముంది? గొట్టం గొట్టం ఘట్టం ఉంది కదా చూడాలి. అలా అయితే దేవుడు ఇక్కడ ఘట్టం పెట్టాలి. పొగ నా పొగ మనుషుడు పొగ ఇలా తాగుతుంటే ఇలా పొగ తాగిసి ఇలా వెళ్ళిపోవాలి. ఇది అది దానికోసం ఇవ్వలేదు. ఏది ముగ్గు ఎందుకు ఇచ్చారు? నీ శాసన పాపాయి ఉప్పుని తీసుకోవడానికి ఊపిరితో సహా పొగ కూడా తీసేస్తున్నారు. ముక్కు నుంచి తీసేస్తున్నది, చెవుల నుంచి తీయచ్చుగా. తాగి తాగి తాగిన తర్వాత ఎంగేట ఆ అగ్గి లోపలికి పెట్టు. నోరు కాల్చారు. ఆయన అర్థం ఏంటంటే నేను కాల్చడానికి సమయం అయిందట. ఇండైరెక్ట్ గా ఊరోళ్ళకి చెప్తే నన్ను కాల్చేయండి రా అంటున్నారు. హలో పార్టీ మీద పోతుంది నా నీ లేట్ ఏజ్ పెట్రోల్లోకి ఎదురు ఏజ్ ఎందుకు మనుషులు తెలియలేక శరీరం దేవునికి ఒక ఇల్లు. దేవుడు నివసించిన పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఉన్న ఇల్లది. పట్టుబడింది. దీపం ఉంటే దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మట్టిలో పోలేవు పుచ్చుకుపోలైనా నేను మారడానికి ఇష్టం ఉంది కానీ సమయం లేదు కాబట్టి. ప్రియులారా, నీ శరీరం ఒక గుడారం. రెండు, నీ శరీరం ఒక ఇల్లు. ఇల్లు తమరు గరో గొడ్డే తాంబు, తమరు గరో తమరు శరీరం గొడ్డే గరో. మూడవది ఎక్కడ రాయబడిందండి? బిల్డింగ్. మూడవది ఏమండి? బిల్డింగ్. బిల్డింగ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఎలా తయారు చేస్తున్నారు చెప్పండి? ఒక ఇల్లు పోయి ఇంకొక ఇల్లు మట్టితోని. మట్టియే ఏదండి బిల్డింగ్ ఎలా తయారు చేస్తున్నారు? మట్టియే. ఇనుములు మట్టియా? ఇనుము కూడా ఒక రకమైన మట్టే. ఇనుము కూడా ఒక రకమైన మట్టి. మొత్తం మట్టి బాబు. తుప్పు పట్టినప్పుడే అర్థమవుతుంది. తుప్పు పట్టినప్పుడు తెలిసిపోతుంది ఇది కూడా మట్టేనే. ఇది కూడా మట్టి. కిలో 10,000 కన్నా కూడా గౌరవ మన బిల్డింగ్ కొనగటం ఇస్తారే మట్టి రకం గౌరవించండి. ఆయన అర్థం ఏమనగా నీ శరీరం ఇది తెలియడానికి దేవుడు కరెక్ట్ గా చెప్తున్నారు. ఒక బిల్డింగ్ అవ్వాలా, ఆ బిల్డింగ్ కొన్ని సంవత్సరం లోపల బిల్డింగ్ ఏమవుతుంది?
కాదు, ఆ బిల్డింగ్ కూడా నాశనం అయిపోతుంది, పడిపోతుంది. ఒక 60 సంవత్సరం 70 సంవత్సరం అయినా అనుకో కట్టిన ఇల్లే కొంచెం కొంచెం ఏమవుతుంది, క్రాక్ వచ్చేది, క్రాక్ మాత్రం నాశనం అయిపోతుంది. బిల్డింగ్ ఇప్పుడు మనుషులు ఆ ఇంటిని నివసించలేనారు, ఆ బిల్డింగ్ ఎవరు లేదనుకో కొన్ని దినముల లోపల ఆ బిల్డింగ్ ఏమవుతుంది, పాడైపోతుంది. దేవునికి అలా ప్రియులారా, నేను ఈ రోజు చెప్పబడిన మాట ఏమంటే, నీ శరీరం దేవునికి స్తోత్రం చెత్త అని తెలుసుకో. నీ శరీరం ఒక కూడారం అని తెలుసు, నీ శరీరం ఒక ఇల్లు అని తెలుసు, నీ శరీరం ఒక బిల్డింగ్ అని తెలుసుకో. तुम्हारा शरीर अपार्जन वस्तु बलिदान, तुम्हारा शरीर गोटे तंबू बलि जानी पारंतु, तुम्हारा शरीर गोटे दर बलि तुम्हें जानी पारंतु, तुम्हारा शरीर गोटे बिल्डिंग बलि तुम्हें जानी पारंतु. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు కూడా నాకు అర్థమవలేదు, చాలా మందికి ఇప్పుడు కూడా అర్థమవలేదు శరీరం గురించి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ బిల్డింగ్ ఏమవుతున్నారండి, కొన్ని దినాల తర్వాత ఏమవుతుంది, పాడైపోతున్నారండి. దేవునికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 9:11 ఎబ్రీ పుస్తకం 9:11. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. దేవునికి స్తోత్రం. ఆ గుడారంలోకి యేసయ్య ఒక్కసారి ఏం చేశాడు? అందుకని నేను చెప్పిన మాట ఏమంటే, ఈ శరీరం విడిచిపెట్టి మనం ఒక దినములు ఏమవ్వాలి, వెళ్ళిపోవాలి. ఈ శరీరం విడిచిపెట్టి আমার শরীর চালিয়ে রাখবে বড় দিন জীবু সে কে জীবু পিতর মনুষ্য জীবু. హల్లెలూయా. ఎవరి శరీరం విడిచి వెళ్ళిపోతున్నారంటే ఆంతరిక మనుష్యుడు. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ఒకటి చనిపోతే మనం ఏం చెప్తున్నాం? శవం. ఏం చెప్తారండి చచ్చిపోయిన వాడికి? శవం అని. డెడ్ బాడీ డెడ్ బాడీ డెడ్ బాడీ శవము. మురిగల శవం డెడ్ బాడీ ఎనిమిది కోహంది లో బ్రతికి ఉంటాయి అని చెప్తుంది. చచ్చిపోతే శవం. మీరు ఎవరైనా అడిగితే ఆ బాబు ఆయన వెళ్ళిపోయారండి, ఆయన చచ్చిపోయింది, పోయాడంట. ఆయన అర్థం పోవాలి. ఈ భూమిలోకి వచ్చినప్పుడు ఎవరు ఇష్టం వలన భూమిలోకి రాదు. ఎవరైనా నేను ఇక్కడికి ఏం చేయలేదు, తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఎవరు నిన్ను తీసుకొని వెళ్ళకుండా నీ ఒంటరిగా లోపల మనకేముంది, ఒక మనుషులు అది ఎంతమందికి తెలుసండి, నాకు తెలియదు. స్తోత్రం కలిగింది. లోపల మనుషులు ఉంది. దేవునికి స్తోత్రం. లోపల మనకేముందండి, ఒక మనుషులు ఉంది. దేవునికి స్తోత్రం. నా పేరు జోని పాస్టర్. జోని పాస్టర్ ఎవరండి? ఇదా ఇదా ఇది ఫ్రేమ్. ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ అంటే మీకు అర్థమైంది, ఏదైనా పెట్టుకోవడానికి ఉన్న ఒక చోటకి ఫ్రేమ్ అని. అలాగే నా శరీరం ఒక ఫ్రేమ్, ఎవరికి పెట్టుకోవడానికి, లోపల మనిషిని పెట్టుకోవడానికి ఉన్న ఒక ఫ్రేమ్. మన మిత్ర మనసుతో రోజా పై ఒక ఫ్రేమ్ అన్న కేతా దిన మిత్ర మనసులు ఎన్ని దినముల వరకు లోపల మనసు ఉంటావో అంత వరకు ఈ శరీరం ఈ ఫ్రేమ్ బాగా చూసుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. అంతవరకు ఈ శరీరం మనం ఏం చేయాలి? చెత్తలా పట్టుకోవాలి. స్తోత్రం. బాగా దేవునికి స్తోత్రం.
సరే అండి, నేను చెప్పిన మాట అంటే ఈ లోపల ఉన్న మనిషినికి ఏమవుతుంది? మత్తయి సువార్త 13:9 వాక్యం, మత్తయి సువార్త 13 అధ్యాయంలో లోపల అదే దేవుడు చెప్పని చెవి కదా అంటే అప్పుడు వచ్చిన వాడు అందరికి ఏం లేదా? చెవి లేదా? ఉంది. ఏ చెవి? లోపల మనిషినికి చెవి కావాలి. ఇతర భవిష్యత్తు కూడా దొరకాలి, చెవి కావాలి. అందుకని వినాలి. స్తోత్రం. ఎందుకంటే ఆత్మీయ విషయములు ఎదగడానికి నీ లోపల ఉన్న మనిషికి ఏముండాలి? చెవి ఉండాలి. చెవి ఉంటే వింటాం. ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోతుంది. మారు మనసు పొందలేని వాడుకి లోపల ఉన్న మనిషిని ఏమైంది? చచ్చిపోయినట్లే. మీరు तुम्हें मनोवर्तन है नोतिले तुम्हारा मित्र मनसु कोण ಇಲ್ಲ बोल जाए चलते आमेन हालेलुया చదివాయి. అందుకే ఎన్ని వాక్యం చెప్పిన కానీ నీ నమ్మలేదు, మారు మనసు పొందలేదు. కారణము లోపల నీకేం లేదు, చెవి లేదు. హల్లెలూయా చెవి ఉంటే చెవి గలవాడు ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం. హలో ప్రియులారా, లోపల మనిషికి ఏముంది? చెవి ఉంది. అది ఎందుకంటే ఆత్మీయంగా విషయములు తెలియడానికి నీ చెవి ఏం చేయాలి? తెరవబడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆమేన్. 2 కీర్తనం 119 దానిలో 19 గీత సంగీత స్వయం 19 ఒట్టర పదం 119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. కన్నులు లేదా? ఓపెన్ మై ఐస్ టు స్పిరిచువల్ ట్రూత్. అదే చూడండి, ఏ కన్ను తెరవాలి? ఓపెన్ మై ఐస్ టు స్పిరిచువల్ ట్రూత్. ఆత్మీయ సత్యమని తెలియడానికి నీ నా కన్నులను తెరవాలి. ఇది కన్ను. మనకి లోపల కన్ను ఉందంటే ఎంతమందికి అర్థమవుతున్నది? అందరికీ తెలియదు. అందరికీ ఉన్న కన్ను గురించి తెలియదు కానీ లోపల కన్ను గురించి తెలుసు. हमारे मित्र को चौकी अच्छी बोली कहते हैं कौन जान सुनते? हालेलुया। बाहर चौकी विषय ऐसा मैंने बोला जाने ना लेकिन मित्र चौकी विषय ऐसा मैंने जाने पार दो की अरे प्रियलारा एक ये मोद कांडों लेते हालेलुया सोतर ఏదండి ఆత్మీయ విషయములు తెలియదు. అందుకని పౌలు గారు ఎఫెసో సంఘ బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 19 వాక్యంలో ఇలాగ రాయబడింది, నీ మనోనేత్రం ఏమవ్వాలి? వెలిగింపబడాలి. ఆయన మనోనేత్రం అంటే నీ లోపల ఉన్న కన్ను ఏమవ్వాలి? తెరవబడాలి. ఇది తెలిస్తే అక్క చెల్లి తమ్ముడు ఊరు వాళ్ళకి అందరికి తెలుసు. కానీ ఇక్కడ తెలిస్తే దేవుడి గురించి బాగా ఆ కన్ను ఇప్పుడు ఏమైంది? మూయబడింది. విశ్వాసుడు కన్ను కూడా ఏమైంది? మూతపడిపోయింది. విశ్వాసం మాత్రం చొక్కి కూడా కొన వచ్చి బొంద చేసి బొందు కొరా చేసి బొంద బొందు కొర ఈ లోక సంబంధమైన అధిపతి వారికి మనోనేత్రం గుర్తిపరిచారు. 2 కొరింథీ పత్రిక 4 వాక్యములు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డిపరచను. కన్ను లేదురా, చెవి లేదు, మొత్తం పోయింది. కన్ను లేదు, చెవులు లేవు, మందం అయిపోయాడు. కిందకి వచ్చినప్పుడు మొత్తం ఉండదు. ఎవరు మారు మనసు పొందిన వాడికి ఏముందంటే ఆయనకి ఏముంది? చెవి ఉంది. సోదరు 2 ఆయనకి ఏముందంటే లోపల కన్ను ఉంది. సోదరు అవునా? ఈ 13 కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, నేను కన్ను తెరవండి లేకపోతే నేను మహానిద్ర పొందుతున్నారని. 6వ వాక్యమా చూడండి, గీత సంగీత తయారు చొప్పదా 6వ వాక్యమా 4 సరే. నేను మరణ నిద్రను అందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను.
ఉండెను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. Give life to my eyes, or I will sleep the sleep of death. అర్థమైంది ఇప్పుడు? నా కన్నుకి వెలుగు వెలిగి లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిద్రపోయి మరణానికి నిద్రపోతున్నాను. హలో તમારો આંધળો ચક્કુ પ્રસન્ન હી નો પીલે તુમ મરી જીવો ઓટા તમારો આત્મીય મનુષ્ય મરી જીવો ఏ ప్రియారా నీ లోపలనున్న కన్నుకి ఏమని రావాలి? వెలుగు రావాలి. నా బయట కన్నుకి బాగా చూడడానికి నేను ఏం చేశాను? అర్థం పెట్టారు. మరి బాగా చొక్కి దగ్గర పై ముఖం కొట్టి చస్మా పెంది చేయించండి. ప్రియులారా నీ కన్నుకి ఏముండాలి? వెలుగు. ఇప్పుడు ఒకటి నీ చెవి తెరవబడాలి. రెండు నీ కన్ను ఆయనకి కన్ను ఉందినట్టుగా రాయబడింది. 34 కీర్తనములు 8 వాక్యం చూడండి. 34 గీత సంగీత ఆటపదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి హలో తెలుసుకోండి. నాలుగు ఏముండాలి? రుచి ఉండాలి. అందరికి ఏం లేదు, రుచి లేదు. రుచి లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాడికి రుచి ఉందా? లేదు. మరి ఎలాగో టెస్ట్ కసుకోవి లోపల మనిషికి ఏముంది? నాలుక. దానికి రుచి తెలుసు. ఏది? దేవుని వాక్యం అందించినప్పుడు ఆ దానిలో ఉన్న రుచి తెలుసు. మొదటి పీతరు 2వ అధ్యాయము 1-2 వాక్యాలు. మొదటి ప్రథమ పీతరు 2:1-2 1-2. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారే నిర్మలమైన వాక్యమును పానాలన. ఈ నిర్మలమైన వాక్యమైన పాలు తాగిన వాడికి రుచి తెలియాలంటే నీ నాలుక బాగా వాదిస్తాం. నాలుగు ఏమున్నది? రుచి తెలుసు. నాలుగే ఉంది. లోపల మనిషికి ఏముంది? నాలుగు ఉంది. కాబట్టి మోసేకి తన అమ్మ నాన్న ఏం చేశారు? 3 నెలల వరకు జబ్బు పట్టి లోపల పెట్టి ఎక్కడ పెట్టారు? సముద్రంలో. 3 నెలల వరకు ఇంటికి దాచిపెట్టారు. ఎందుకంటే ఏం చెప్పారు? ఆ కుమారుడు పుట్టిన వెంటనే అమ్మ చెప్పారు, ఈ కుమారుడు సుందరుడు. నాలుగుతో ఏం చెప్పారు? पुओ जन्म ఎలా పరిగెత్తే తర్మా కోయిలే ఏ పువ్వు ఒకటి సుందర పువ్వు కోయిలే. ఇంగ్లీష్ లో అన్ని అర్థం వేరే. దేవునికి స్తోత్రం కలిగినట్టు అంటే వారికి ఆ నమ్మకం కలిగిన ఒక విశ్వాసం ఉంది. అందుకని యేసు ప్రభు చెప్పారు, నమ్మకం ఉన్నవాడు ఈ కొండలకి దిగిపోమని చెప్తే కొండ ఏమవుతుంది? దొర్లిపోయి పడుతుంది. ఈ నాలుగుతోని కాదు, లోపల ఆంతరిక మనిషినైనా ఆ నాలుగుతోని పలికిన ఎడలా అద్భుత జరుగుతుంది. ఇక్కడ మనుషులకి నాలుగు కొగిలే ఆ తుమరికి మన చమత్కార కామ కొట్టింది. ప్రైజ్ హల్లెలూయా. నేను చెప్పుకొని వచ్చినది ఆయనకి ఏముందంటే రుచి చూసుకోవడానికి తెలుసు అండి. స్తోత్రం. 4 ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయం 18వ వాక్యం. ఫిలిప్పీ పుస్తకం 4:19. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నదని మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు. సువాసన ఏంటంటే అప్పుడు సువాసన ఎలా తెలుసు? ముక్కుందంట. దేవుడి విషయంలో ఉన్న వాసన నీకు సువాసనగా కలుగుతున్నారంట. అప్పుడు లోపల మనిషికి ఏముందమ్మా? మొక్కుంది. దేవుడికి స్తోత్రం. 5 లోపల మనిషికి ఇంకా ఏముందండి? అపోస్తల కార్యము 17వ అధ్యాయము. అపోస్తల కార్యము 17వ 27వ వాక్యం చూడండి. 27వ వాక్యం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి
ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేనిని తడువులాడి కొను మైట్ గ్రాస్ప్. తడువులాడడం అంటే అడగడం అంటే చేయలేకపోతే ఏమంది స్పర్శన చేయడానికి ఒక చెయ్యి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక అందరికీ ఏం లేదు. స్పర్శ కరువు శక్తి నై ఆత్మ నై మనుష్య ఇతర మనుష్య లోపల మనుషునికి ఏముందండి? నేను ఒకసారి కూడా చెప్తానండి, ఇది సరిగా వినండి. ఇతర మనుషునికి ఏముంది? చెవి ఉంది. రెండు, ఇతర మనుషునికి ఏముంది? లోపల మనుషునికి ఏముంది? అదే కన్ను ఉంది. దేవునికి స్తోత్రం. మూడు, లోపల మనుషునికి నాలుగుకి రుచి తెలుసండి. స్తోత్రం. నాలుగు, లోపల మనిషినికి ముక్కుని వాసన తెలుసు. ఐదు, లోపల మనిషిని ఏమంటే స్పర్శించడానికి చెయ్యి ఉందండి. దేవునికి హల్లెలూయా, స్తోత్రం కలిగింది. ఉందా? ఇది ఉండే చర్చ కూడా అయిపోయింది. చెయ్యి ఉంటే, చెయ్యి ఉండుంటే, చెయ్యి, కన్ను, ముక్కు, చెవి, టేస్ట్ తెలియడానికి నాలుగు అన్నీ ఉంటే, ఆత్మికంగా ఇవన్నీ ఉండుంటే ఎప్పుడూ సంఘం నిండిపోయి ఉండు. లోపల మనుషులు సరిగా ఉంటే నీ కరెక్ట్ గా ఆరాధనకి వచ్చిస్తాను, కరెక్ట్ గా ప్రార్థనకి వస్తున్నావు. లోపల మనుషులు వెళ్తానండి. పాస్టర్ గారు తిట్టినా పర్లేదు, వెళ్తాను లేట్గా. ఆయన తిడతారు, నేను వింటాను. లేకపోతే పాస్టర్ గారి బట్టి పంచాయతీ చేస్తాను. హలో, హల్లెలూయా. ఈ కాలంలో సంఘం చాలా మంది ఏమైంది? ఆత్మీయంగా ఏమైంది? సవాల్ అయిపోయింది, చనిపోయారు. చెప్పండి. ఇతర మధ్య లోపల మధ్య ఏంటి? ఎలాగా? మొదటి పితరు ఇప్పుడు చదివారు. మొదటి పితరు 2వ అధ్యాయము 1-2 వాక్యం చదువు. ప్రథమ పితరు 2 అధ్యాయం 1-2. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుడి మొదటి పితరు 2వ అధ్యాయము 1-2. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అని తెలుగు ఆ పాలు తాగడానికి నీకేముండాలి? ఆశ ఉండాలి, ఆతృత ఉండాలి, ఆతృత ఉండాలి. పాలు బియ్యంపై కొనాలి, మరి కూడా ఆశ ఉండాలి. ఓ పాలు, ఏ పాలు అంటే దేవుని వాక్యం అన్న పాలు. ఫస్ట్ ఆవుల పాలు గురించి నేను చెప్పలేదు. దేవుని వాక్యం అన్న పాలు, దేవుని వాక్యమైన కొత్తగా జన్మించిన ఆ బిడ్డకి పాలు తాగడానికి ఏముంది? ఇప్పుడున్న బిడ్డ ఏ ఆశ లేదు. పవన్ కళ్యాణ్ సీరియల్, అల్లు అర్జున్ ఒడియాల పల్లె కొనపోయి ఒడియాల సినిమా ఒడిగా మొత్తం సినిమా నాయన సినిమా స్టార్ రన్నా సినిమా స్టార్ రన్నా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇంకేంటంటే ఇలా కొట్టినప్పుడు ఉన్నారు తెలుగు. ఏ సినిమా చేసుకోలేదు. బాలకృష్ణ తర్వాత అంటే తేజ, తేజ అప్డేషన్లో ఉన్నారన్నమాట. అయ్యి పట్టుకోవాలా రవిత అయితే ఆ సినిమా అదే లేటరమ్మా. ఈ రోజు కొత్త సినిమా వచ్చింది కదా, నువ్వు ఆ సినిమా అసలు ఆ శక్తిపై అసలు మంచి విశ్వాసి ఉన్నట్టుగా చెప్పారు. మీరు ఒక ఇంటికి వెళ్ళారు మధ్యనే చిన్నప్పుడు, రిమోట్ దగ్గర సినిమా చూసుకొని కూర్చున్నారు. నేను అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడ నొక్కాలని తెలియలేదు, అన్ని చోట్ల నొక్కే
నన్ను చూసినప్పుడు ఇంత భయం కలిగిన వాడు దేవుడు నీ ఇంటికి వస్తే ఎలా అవుతుంది? రిమోట్ కూడా సహకరించలే. ప్రియులారా, నేనే సినిమాకి వెళ్ళాల్సిన చెప్పడం కాదండి, అది నీ జీవితం నాశనం చేస్తుంది. మీరు చూసిన కంటే ఎక్కువ సినిమా చూడాలి. 400 సినిమా నేను చూసేది అప్పుడు మారబడుకుంటారు. చాలా సినిమా దిగింది పక్కన కదా మూవ్ కూడా వచ్చి సొంతాలంటే చర్చ డిగ్రీ జాగ్రత్త కొట్టే తినేదే చాలా సినిమా దిగి. ఒక రోజు 4 సినిమా చూసుకున్నాం. ఆదివారం చర్చకి వెళ్ళడం సినిమా సినిమా సినిమా. హలో, నీ ఆత్మీయ మనిషిని నీ చచ్చిపోయిన వాడే. హల్లెలూయా. అందుకని యేసు చెప్పారంటే చెవిగలవారు వినుగాక. చాలా మందికి చెవి లేదు, చాలా మందికి కన్ను లేదు, చాలా మందికి ఏమి లేదండి నాలుగు లేదు, చాలా మందికి ఏమి లేదండి ముక్కు లేదు, చాలా మందికి ఏమి లేదు చేయలేదు, స్పర్శించడానికి శక్తి లేని మనుషులతో కూర్చున్నారు. ఆంతరిక మనుషులు జన్మించిన మనుషులకి కావలసిన ప్రోటీన్ ఉన్న పాలు కావాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు గోర కొట్టారా మీకు? విరక్తి వచ్చిందా? విసిగిపోయారా? లేదు. ఎందుకు వేరే మాట వచ్చి ఇక్కడ నిలబడి చెప్పండి. ఎప్పుడు ఆపుతారా? అది పాలు లేదు, డూప్లికేట్ పాలు. అది కల్తీ పాలు. ప్యాకెట్ పాలు పిల్లలు అలాగా అవుతారు. ఒరిజినల్ పాలితే ఇంకా తాగడానికి సరి అయిన పాలు ఇవ్వడానికి ఎవరు లేరు. అదే చెప్పుకొని తల్లులు కూడా దొంగ అయిపోయారు. పిల్లలు ఎదుగుదల చెయ్యాలంటే తల్లి తండ్రి కావాలి. పిల్లలు ఎదగాలంటే పోషకంగా ఉన్న తల్లిదండ్రులు ఉండాలి. ఇప్పుడున్న తల్లిదండ్రి అయిన పాటరుకే తల్లిదండ్రి ఏంటి అది వాక్యం చూపిస్తారు. అప్పుడు మీకు అర్థం. తాగిన వాళ్ళందరూ కూడా నో ప్రాబ్లం, కైని తినడం వాళ్ళందరూ నో ప్రాబ్లం. నీ ఆత్మలు చర్చకి వచ్చి కానికి బట్టి వెళ్ళిపో, అంత చాలట. గొప్పనానే డూప్లికేట్ ఒరిజినల్ అమ్మా నాన్న కాదు, సొమ్మాసించిన అమ్మా నాన్న. అది చెప్పదు మరి రారు. హలో, సరి అయిన అమ్మా నాన్న పిల్లలు తప్పు చేస్తే కర్ర తీసి దుమ్ము దమ్ముతారు. పిల్లలు తప్పు చేస్తుంది. చెప్పండి. మరి వాళ్ళకి కూడా దొంగనాలు చాలని అలవాటు. పిట్టి ఒక్కనాయి మొత్తం ఏం చేస్తున్నారు? పశువులు కొట్టినాడు కూడా బడ పిల్లలు చోట పిల్లలు ఆవిడ రుబ్బుడేమో తల్లిదండ్రి ఆయన కాబట్టి. హల్లెలూయా. ఈ అద్దెకి తీసుకొని వచ్చిన తల్లిదండ్రి అయితే వెల్కమ్, నువ్వేం చేసినా చేసుకో, ఏం చేసినా చేసుకో, ఆదివారం మాత్రం ఏం చేసినా చెయ్యండి, ఆదివారం మాత్రం కానిగా ఇచ్చాడు. దొంగనానది. డిసెంబర్ 25 కార్యక్రమం పెట్టండి, పండుగ చేసిన డాన్స్ ఇది తాగిసి దంగరక్కడ కూడా ఇంకా డాన్స్ చేయరా, ఇంకా చేయరా. ఎందుకంటే పిల్లలు ఎదగాలి. స్వచ్ఛమైన పాలు, డూప్లికేట్ పాలు కాదు, స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి. స్వచ్ఛమైన పాలు, నిర్మలమైన స్వచ్ఛమైన పాలు. మంచి పాలు తాగిన పిల్లలు చూసుకుంటే తెలిసిపోతుంది బాగా ఉంది, నా వల్ల మారిపోతుంది.
అందచందంగా లావుగా ఉంటాడు. ఏదో డూప్లికేట్ పాలు తాగి కూర్చున్నారు కాబట్టి పత్తి సన్నగా కూర్చున్నారు. హలో కిలో సబ్బు బీ దగ్గర ఆమె సండ కిలో పొలికోండి. ఈ ప్యాకెట్ కిలోకి సండ కిలో పొలిపోయాలి. మన ఊర్లో కూడా వచ్చేసింది ప్యాకెట్ పాలే. ఇప్పుడు కూడా ఆవు పాలు ఇప్పుడు తాగే సీన్లు లేవు, ప్యాకెట్ పాలతో బతికేస్తాం. అదిగో పిల్లలు కూడా స్పందించారు. మొత్తం విప్పినప్పుడు ఒక పుస్తకం ఉంది. ఏంటంటే తెలుసా, మొత్తం ప్రసన్న పుస్తకం అంట. ఎవరో కొట్టినా ఎవరో రాసినా పుస్తకము కొట్టి ఎలా ఉంచారు. అది ఏమవుతున్నారంటే అది విప్పి కక్కుతున్నది. ఏంటండి మీకు అర్థమైందని నేను చెప్పాను. ఎవరో రాసిన పుస్తకం తీసి ఈయన అది తీసేసి అద్దె తీసుకొని కక్కేస్తాడు ఆదివారం. అది తింటారు పిల్లలు. సరి అయిన బైబిల్ చదివి నేర్చుకొని చెప్తే పిల్లలు అందుకని ఈ కారణములు విశ్వాసంలో ఊరకంగా నిలబడలేని కారణం ఏమనగా అది సరి అయిన పాలు తాగదు. సరి అయిన పాలు తాగిన బిడ్డ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ కదలకుండా ఊరకంగా నిలబడుతుంది. స్తోత్రం చెప్పండి. దేవునికి అంటే ఈ శిష్యుడికి ఎదిగించాలి. ఎవరు ఎదిగించాలి? సంఘ కాపరులు. దేవునికి స్తోత్రం. అయ్యారు ఎందుకు మొబైల్ చూసారంటే సమయం చూసారా బాబు? నేను ఈ సమయం చూసుకొని చెప్తున్నారు. నాకు తెలుసు మీ పరిస్థితి అని, పని అన్ని చేసుకొని వచ్చాను కరెక్ట్ తెలుసు. దాని ప్రధానంగా నేను తెల్లవారి నుండి ఈ రోజు కూడా వాక్యం చెప్పేసి ఉదయం వాక్యం చెప్పేసి ఇక్కడికి వచ్చారు. దేవుడికి కానీ మీరు ఇలా కూర్చుంటే తెల్లవారి వరే వాక్యం చెప్తారు. ఇలా కూర్చుంటే ఇలా కూకోవాలి. వస్తే తెల్లవారి వరిగిన వాక్యం పోయిపోయింది. మొత్తం నుంచి క్లాందాలు దుర్బల బలహీనుడు ఆవుతు. స్తోత్రం. చూడండి తెస్సలోనికే పత్రిక లేదండి. తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యం. తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 7-8. అయితే ధాన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించునట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రాణములను సరే నేను కూడా చూసుకొని చెప్తాను. ఒకటి అక్కడ చదివినప్పుడు మీకు అర్థమైందండి. ఒకసారి 8-7 వాక్యం చదండి. అయితే మొదటి ఏముందండి? స్తన్యం ఇచ్చిన తల్లి అని అంటే చెప్పండి అని అర్థం. స్తన్యం ఇచ్చే తల్లి అదేంటండి? ఏంటి దాని అర్థం? గొప్ప తెలుగు మీరు తెలియలేదు. ఎవరి స్థానం ఇవ్వట్లే పిల్లలకి, ఇవ్వట్లేదు. పాలిచ్చిన తల్లి. దేవునికి సోదరు తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మొదటి దశలోనికే 2:12 వాక్యం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల ఒక సంఘ కాపాలి తల్లి తండ్రి ఎవరి కోసం? ఈ కొత్తగా జన్మించిన బిడ్డలకి
ఎదుగుదల కొరకు అమ్మ నాన్న అవసరం. హల్లెలూయా. నువ్వు కొత్తగా జన్మించిన పిల్లమనే బోడి బాపాయి బాపా మా దొరకారు. మా పని ఏంటి? తల్లి పని. అమ్మ పని ఏమంటే స్థానం ఇవ్వాలి, పాలు ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి? పాలు ఇచ్చుకోవాలి. మీరు పాలు ఇచ్చినప్పుడు ఆ పిల్ల ఎక్కడ నుండి పాలు తాగుతున్నదో అక్కడికి ఏం చేస్తుంది? అంటాడు. అంటావా? కరిస్తుంది. నీకు తెలియదండి, మీకు నాకు తెలియదు. నేను ఎన్నో పిల్లలు పెంచిన కాబట్టి, నా భార్య చెప్పిన కాబట్టి నీకు చెప్తున్నాను. పాలు తాగినప్పుడు ఆ బిడ్డ ఏం చేసింది? ఎక్కడ తాగుతున్నదో వేరే ఆయనకి దొరకలేదు. విశ్వాసులు అడగండి. ఏది పాస్టర్ బాగా ఏ పాస్టర్ గారు మంచి వాక్యం ఎత్తారు, ఆ పాస్టర్ గారిని కొరికేస్తారు. ఇప్పుడు అది ఎక్కడ వచ్చింది? కానీ నిన్నే మనం ఏం చేయలేదు. ఇసిరిలే ఎందుకు ఇసరలేదు? అవును కదా, మీ పిల్లలు పాలు తాగిన వెంటనే మీరేం చేయరు, కొరికేశాడని చెప్పి ఇసిరేరు. కొరికేశాడని తెలుసుకొని ఆ బిడ్డకి ఏం చేయరు, ఇసిరేరు. తిరిగి కరిచేస్తారు మీరు. తిరిగి నేను కూడా ఏం చేస్తాను, వీడిని కరిచేస్తాను. అలాగే చేసిన తల్లి కాదు, తల్లి అయితే చెప్పి మళ్ళీ పాలిచ్చి ఆ బిడ్డలకి ఏం చేస్తున్నా కదా. ఈ కాలంలో కొన్ని విశ్వాసులు ఎక్కడ పాలు ఎవరిచ్చారు? ఏ పాస్టర్ గారు పాలు ఇచ్చారో ఆయన కరిచేస్తారు. పాలు తాగి అదే కాలుతో అమ్మ పొడుగు తండ్రి. నీకు అర్థమైందని చెప్పినది. అమ్మ పాలు ఒడిలో నుండి తాగి కలిసి ఈ కాలు పైకెత్తి అమ్మ ముగ్గురికి ఏం చేస్తుంది? తండ్రి. అప్పుడు కూడా అమ్మ ఏం చేయలేదు. 7-8 వాక్యం అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే గౌరవించినట్టు మేము ఈ మధ్యన సాధులమై ఉంది. తర్వాత మీరు ప్రియులుగా ఉన్న కనుక దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా. తెలుగులాగా పదం లేదని అనుకుని 8 వాక్యములు ఉంది. మమ్మను మిమ్మల్ని ఏం చేస్తున్నారు? 8 వాక్యం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి తెలుగు ప్రియులు కాదండి. ఏంటండి ప్రియులు అంటే? ప్రేమించడం కాదు. నేను ఏం చేస్తున్నారు? ఒడియాలే మొక్కలు మీద లాలన పాడన కూర్చు. ఏంటండి? లాలించిన తల్లి వలన పాటుంది కదా, తల్లిగా లాలించిన. అదే పదం ఇక్కడే. తల్లిగా దేవుడు సంఘం కాపాడి సంఘ బిడ్డలకి తల్లిగా ఏం చేస్తున్నారు? లాలించిన. ఇది ఈయన తెలుగులో ఏంటి రాశారు? Like a mother feeding and caring for their own children. Feeding and care. Oh, daycare కాదు. Daycare అంటే daycare తెలీదా? Daycare తెలుసా? పట్నంలో అమ్మా నాన్న ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పిల్లలకి దత్తికి ఇచ్చేసి ఆయమ్మ చేతికి ఇచ్చేసి చెప్పారు. దాన్ని డేకేర్ అంటారు. ఆయ ఉంటే ఆడికే పోవాలి, జీతం ఇచ్చేది. ఇచ్చి నిన్ను పెంచుతున్నారు. అందుకని నీ ఎలాగైనా వెళ్ళిపోనే పో. నాకు సీసీ కెమెరా ముందు కూకోవాలి. నాకేమైనా కావాలి? కూర్చుతో అతలు కూర్చో. तुम्हें कौन ऐसा करो मत मिले ही बात కొన్ని ఆయమ్మలు. హలో హలో ఈ ఆలోచన కరెక్ట్ గా చెప్పలేదు. నాకు ఆపుతారు. హల్లెలూయా. నీ ఎదుగుదల కొరకు ఆమేన్. పాలనిచ్చిన అమ్మ నేను ఏం చేస్తున్నా? నీకు గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే నీ బ్రతుకు వరకు నీ ఎంత వరకు రావాలి? క్రీస్తు తన వరకు ఎదగాలి. జీసస్
ಕ್ರಿಸ್ತಂದ್ರ ಮಸ್ತಕ ಬರೆಯುತ್ತಿರುವ ಬೋಡಿ ಮಾಡತ್ತಿ ಎತ್ತಿನ ಬಂದೆ ಅಮ್ಮಮಾರ ತುಂಬ ಪಾಯ್ಕೊಂಡು ಕರಿಚಿ ನಾರನ್ನ ಪಾಲನ ಕೊರಿಚಿ నీ సంగ కాపీలు ఎప్పుడైనా నీకు చెప్పను నిజం చెప్తాం చెప్పద్దు సినిమాని కూడా దాన్ని చెప్పాను ఎవరు చెప్పలేదా అయ్యగారు చెప్పలేదా చెప్పలేదు తాగిన వాడికి తాగకూడదు తింటారా తింటుందా అయ్యగారిని తింటాను దేవా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా పిల్లల ఎదుగుదల కొరకు అమ్మ ఏం చేస్తుంది లాడిస్తున్నారు నాన్న లాడించను నాన్న ఏం చేయను తప్పు చేస్తే పడా వాయించడమే శిక్షించడమే చిన్నప్పుడు 5 సంవత్సరం ఉండినప్పుడు మీ ఏంటండి చిన్నప్పుడు అంటే మన పక్క ఇంటి ఒక పనస పనస చెట్టు ఉంది పనసకాయ అక్కడ ఉంది నేను వెళ్ళి ఏం చేసింది నరికేసి తీసుకొని వచ్చి ఇంటిని దాచిపెట్టింది నేను చూసినప్పుడు ఆయన బయట చూసినప్పుడు కలర్ మారింది అప్పుడు నేనేంటి అనుకున్నారు ఇది పండింది అని అనుకొని దాచిపెట్టింది ఎవరు లేని టైంలో ఏం చేస్తున్నారు ఇది కోసినప్పుడు ఏమవుతుంది చిన్నదండి ఏమి రాదు ఇది కోసి ఇలా చూపినప్పుడు నా నాన్న వచ్చింది అబ్బాయి బాబు నాన్న వచ్చిన పోతున్నా తెలుసు దానికి పోతిన కొట్టిన కర్రతోని నన్ను కొట్టి ఈ ఏం చేసింది పొనసకాయ తీసుకొని మోసుకొని వాడి ఇంటికి తీసుకొని వెళ్ళేది అక్కడ ఇచ్చేసి చెప్పారు ఈ కుర్రాడు మీకు చెప్పకుండా దొంగిలించాడు చెప్పేసి నన్ను కొట్టి ఆడు తిట్టాడు నాన్నకి అది పిల్లలకి తెలియలేదు అంటే ఇప్పుడు కొట్టలేకపోతే ముదిరిపోతే అదే ప్రాబ్లం. ఈ రోజు పనసకాయ తీసాడు రేపు బంగారం తెస్తే మరి డైలాగ్ అంట నాన్న అమ్మ చేసినట్టుగా తప్పు చేస్తే వెంటనే ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణగా తెచ్చిన నాన్న రోజున పిల్లలు కూర్చున్నారు అనుకో వెంటనే 1 2 చేశారు 1 2 అంటే అర్థమైందా పాస్ పోసాడు టామ్ వదిలేశాడు కూర్చుంటారు నాన్న వెంటనే ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు నీ ఆయన దగ్గరికి వెళ్తారు ఆడ గోధుల నుండి ఎలా చేసి ఆయన ఏం చేస్తారు మంచి ఆయనలు కడుగుతారు వాళ్ళు చాలా మంచి ఏం చేస్తారు నీరు చెప్పండి మంచి ఇక తీసుకో బాబా నిలబెట్టదు నిజం చెప్పు నిలబెడతారా ఆయన సపోర్ట్ చేస్తారు తీసి తీసుకో తీసుకోమ్మా నేను స్నానం చేసా ఎందుకు నాన్న పిల్లలకి అలాగే చూసుకుంటే ఏమవుతుంది అది చేసిన పని ఒప్పుకోండి కానీ అమ్మ కోదులను కూర్చుని ఇది 2 చేసి అమ్మ ఏం చేస్తున్నారు నెమ్మదిగా తీసుకొని వచ్చి కడిగిసి మళ్ళీ శుభ్రం చేసి పౌడర్ వేసి బట్టలు వేసుకొని కూర్చోబడుతుంది ఒక సైడ్ అమ్మ స్వభావం ఉండాలి ఇంకా మరో సైడ్ నాన్న స్వభావం ఉండాలి ఎందుకంటే సంఘములో దేవుడు ఎదగడానికి క్రీస్తు తలవరకు ఎదగడానికి అడిగేం కావాలి శిక్షణ కావాలి శిక్షణ నాన్న చేయన పని శిక్షణ సోదరు అమ్మ చేయన పని మొదటి శిక్షించడానికి మాత్రమే తెలుసు అవునా వారికి తిట్టడానికి మీకు అందరికి సూపర్ గా తెలుసు తిట్టిన తర్వాత వెళ్ళి అమ్మా నేను చెప్పినది తప్పైంది సోది అని బుద్ధి పట్టడానికి దమ్ముందా అసలు పురుషుడు అయితే చేస్తాడు అది బుద్ధి పట్టడానికి నీకు దమ్ము ఉంటుంది అలాగే అమ్మా నాన్న నేర్పించలేదు కాబట్టి నా ఆయన ఇక్కడ లేదయ్య గారు అని నీ అనుకున్నారు ఇదే ఒక పాస్టర్ జంటి స్వభావం కలిగి ఒక సైడ్ కొట్టడం తిట్టడం హల్లెలూయా చేయని తప్పులకి ఏం చేసేయాలి
సరి చేస్తాడు. మరొక సైడ్ అమ్మ స్వభావం ఏది? లాలించడం. స్తోత్రం కలిగిన ఎందుకలా చేస్తున్నారంటే నీ ఎదుగుదల కోసం. స్తోత్రం కలిగిన ఒక భాషకి రెండు స్వభావం ఉంది. ఏది? లాలించడం పక్క అమ్మ, ఇంకొక పక్క నాన్న. మీరందరూ సహోదరులందరూ ఒకే రోడ్ ఉంది. మీకందరికి ఆడవాళ్ళకి అందరికి ఒకే రోడ్. ఏంటంటే అమ్మ రోడ్ మాత్రం. సహోదరులకు చూస్తే నాన్న రోడ్. సంఘ వ్యాపారికి చూడండి రెండు ఉన్నాయి. అలాంటి వాళ్ళే మంచి కాపరి. ఏది? ఒక సైడ్ లో శిక్షించడం, ఇంకొక సైడ్ లో అమ్మ వలన లాలించిన ఒక స్వభావం. అందుకని మన యవనసర గారి ఒక అమ్మ ఉంది ఇక్కడ. యవనస్తరాలు యవనసర అమ్మ ఉంది. అమ్మకి అంత తిట్టినప్పుడు ఆడికి నా మాట వినేటప్పుడు ఏమైంది? కొద్దిగా కోపం వచ్చింది. కోపం వచ్చింది. అయ్యా ఇలాగ తిట్టచ్చు. ఎవరికి? యవనసర అమ్మ ఎవరు? శాంతమ్మ అమ్మగారు. అందుకని శాంతమైనప్పుడు అమ్మగారు అమ్మ తిట్టినప్పుడు అమ్మగారికి ఏంటంటే కొంచెం కష్టం కలిగింది. అది నానే అయిన కాబట్టి. హల్లెలూయా. అసలు నాన్న కాబట్టి. నకిలీ నాన్నకి ఏమి ఇప్పుడు అమ్మాయి ఆయన కాబట్టి మళ్ళీ నేను ప్రేమిస్తున్నా. అది నా పద్ధతి. అది దేవునికి అది తెలియల పిల్లలు మాత్రమే ఎదుగుతుంది. లేనివాడు ఎలాగొన్నాడు అలాగే పడ్డాడు, చచ్చిపోతుంది. స్తోత్రం కలిగిన ఈ లోపల మనిషిని ఎదగాలంటే పాలు కావాలని. ఏ పాలు కావాలి? స్వచ్ఛమైన వాక్యంతో ఉన్న పాలు, నిర్మలమైన వాక్యమైన పాలు. దానిలోని కొన్ని కలుపుతున్నది. పండుగ. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ. శుభ శుక్రవారం పండుగ. శుభ శుక్రవారం. శుభ శుక్రవారము. పుట్టినరోజు. పుట్టినరోజు. ఇంకేంటంటే అది మాత్రం కాదు, శుద్ధ క్రియలు చేసినప్పుడు ఇదన్నీ కలిపి పిల్లలకి ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు ఎదుగుతారు. వాళ్ళకి బదులు ఇది ఇచ్చారు. ఒరిజినల్ కలుపుకు కలపదు కలపదు కలపదు. ఆమేన్. స్తోత్రం. ఏది అవసరం లేదు. మెచ్యూరిటీ ఫంక్షన్ అందరూ తింటారు. ఏదో వాళ్ళ ఇంట్లో ఈయన అన్నం లేదు. మొబైల్లో చూడండి, ఒక సన్యాసి అడుగుతున్నారు, తిరిగి క్రైస్తవులకు అడుగుతున్నారు, మా చర్చలు మనం చేస్తున్నారు మెచ్యూరిటీ ఫంక్షన్, మీరు కూడా చేస్తున్నారు మెచ్యూరిటీ ఫంక్షన్, మీరు మంగళసూత్రం కట్టుతున్నారు, మనం మంగళసూత్రం కట్టే, మీరు కూడా మంగళసూత్రం కట్టుతున్నారు, నాకు నీకు తేడా ఏంటి? అక్కడ నేను ఇక్కడ రండి. అదే చెప్తున్నారు. నీ అక్కడ తెలియదు. వాళ్ళ పద్ధతులన్నీ ఉన్నాయి కాబట్టి. ఆ పద్ధతి మనకి లేదండి. మనం కొత్త సృష్టి అండి. నూతన మనుషులండి. నూతన మనుషులు అదే బాగుతున్నారు. నూతన మనుషులు లోపల మనుషులు, ఆత్మీయ మనుషులు, లోపల మనుషులు. పండుగ అవసరం లేదు, మెచ్యూరిటీ మనిషిని అవసరం లేదు. ఇంకేంటండి? దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏ పండుగ ఏటి లేదు. ఆయనకి అవసరం పాలే సరం. ఎప్పుడు పాలు తాగుకొని కూర్చోకూడదు. నా మాట ముగిసాను సార్. ఓకే, రెడీ అయిపోయింది. ఎప్పుడు ఏం చేయకూడదు? పాలు తాగుకొని ఉండకూడదు. అది ఎవరి పత్రికలు ఉంది. వచ్చిన వారం చెప్తాను. అది షార్ట్. ఏమండి? బలమైన ఆహారం తినాలి. ఏమండి? బలమైన ఆహారం అండి. పాలు కాక చికెన్ మటన్ అన్ని తినడా బాబు. పాలు తాగిన తర్వాత బలమైన ఆహారం అంటే వాక్యమైన లోతైన మర్మం తెలియాలి. ఇప్పుడు నీకు గట్టిగా నీవు ఎప్పుడు రక్షణ ఉందేరా అని అడిగితే చెప్పరు. ఇక్కడ పూజలు సాగమని చెప్పరు. అదే మాట నాకు తిరిగి అడగట్టి అప్పుడు కెపే బోనగే మీరప్పుడు కొత్తగా జన్మించారని చెప్తే వెంటనే చెప్తున్నారు. 24 డిసెంబర్ 23, 24 తారీఖు సోదరులు నేను మారు మనసు పొందాను. 25 తారీఖు నా నీతుల గుడికి బాప్టిజం పొందాను.
25 రాత్రులు పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతా కూర్చుకోలేవు. 84 रे ମୁଁ କଣ କଲେ 83 ରେ 84 23 ରେ ମୁଁ କଣ କଲେ ମନ ବଚନ ହେଲେ 35 ରେ ଡୁବନ ପାଇଲେ ସେଦିନ ରାତ୍ରି ପବିତ୍ର ଆତ୍ମାର ଅଭିଷେକ ପାଇଲେ. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, కొత్త మనిషిని ఎలాగో నీ జీవితం ఈ పాలు తాగడానికి నీకేముంది? ఆశ ఉందా? ఆమేన్. ఆనందమే ఉందా? పాలు తాగాలి తాగాలి తాగాలి. కొందరికి పాలు అవసరం లేదు. వాక్యం చదవాలి. బైబిల్ ఉంది, బైబిల్ చదవరు. బైబిల్ ఏం చేయను. ఎప్పుడు చదువుతుంది? సాక్ష్యం చెప్పమని చెప్పు. ఎప్పుడు రోగం వస్తుంది, ఎప్పుడు రోగం వస్తుంది గుండె మీద పెట్టేస్తారు. దేవా స్వస్థపరచుము దేవా. ఏదైనా సమస్య వచ్చింది ఇది పెట్టి అక్కడ పెడితే ఏం అవ్వదు తల్లి. సాతానికి ఇది మొత్తం తెలుసు. హల్లెలూయా. బైబిల్ పెడితే ఏం అవుతుందా? బైబిల్ పెట్టుకొని సాతాను దేవుడి దగ్గరికి వచ్చాడు. నీ ఈ బైబిల్ నీ గుండెలు పట్టడం తరగడ పట్టడం కాదండి తల్లి. ఆ బైబిల్ నీ లోపలికి వస్తే సాతాను వాక్యం తెలుసుంటే యేసయ్య బైబిల్ పట్టుకొని సాతాను యుద్ధం చేశాడు. ఎలాగా? వాక్యం ఆయన చెప్పారు, యేసయ్య చెప్పారు. ఆ వాక్యం వినినప్పుడు సాతానమైంది, పారిపోయింది. అది ఎలా తెలుసు అంటే యూదులకి చిన్న పిల్లలు పుట్టిన దినం నుండి 12 వయసు పూర్తి అయినప్పుడు మోసే రాసిన పంచగ్రంథం తెలియాలి. మోసే రాసిన పంచగ్రంథం కంఠస్థరంగా చెప్పాలి. నీ పిల్లలకి ఎంత వాక్యం తెలుసు? హల్లెలూయా తెలుసు. నీ పిల్లలకి ఎంత వాక్యం తెలుసు? ఒక్క వాక్య చుక్క కూడా ఆడికి తెలియదు. ఆమేన్. చచ్చిరండి మా పిల్లలు దేవుడి ఆదివారం చెప్తుంది. వీడియో కూడా ఉంది. వీడియో చూపించాలంటే పిల్లలకి చిన్నపితనం వల్ల దేవుడు వాక్యం ఏం చేసిందో ఈ పాలించినప్పుడు దేవుడు వాక్యం కూడా చెప్పండి. చిన్నవాడు బాగా అయిపోతున్నారు. యాంత్రిక మనుషులు బలపందరుగా మారుగా. అందరం కళలు ఉంచుకున్న మీ రాత్రి వేళ దేవునికి సన్నిధిని సమర్పించుకుందాం. ఒకసారి మనం ప్రార్థన చేసుకునే ముందు మనం పరిశోధించుకుందాం. ఆత్మీకంగా నీ మనోనేత్రం గుడ్డై తీరిందా? ఆత్మీకంగా నీ నాలిక రుచి లేనట్టుగా మారి తీరిందా? ఆత్మీకంగా నీ చెవులు మందమైపోయి తీరిందా? ఆత్మీకంగా నీ చేతులు పని చేయకుండా మారి తీరిందా? ఆత్మీకంగా ఉన్న పద్ధతుల్లో ఏమై తీరింది? రాత్రి వేళ ఒకసారి పరిశోధన కలిగి తీరాలి. ఈ రాత్రి వేళ సాతాను దేనిని దొంగలించి తీరాడు, దేనిని మూఢపరిచి తీరాడు, దేనిని రుచి లేనట్టుగా మార్చాడు, దేనిని ఎండిపోయేటట్టుగా చేసేసాడు. ఈ రాత్రి వేళ దాని మీద యేసయ్య తాకుతున్నాడు. యేసయ్య వాటిని పునర్జీవని ఇచ్చి తీరాలని కోరుతున్నాను. నేను ఒక నూతన మనిషిగా, నూతన పురుషునిగా ఈ రాత్రి వేళ దేవుడు మార్చాలని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకునే గడియ ముందు ఒక్క నిమిషం నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో నోరు తెచ్చి దేవునికి దేవా నన్ను ఒక కొత్త మనిషిగా మార్చుము దేవా. ఆత్మీకంగా సజీవమై తీరేంతటిగా, ఆత్మీకంగా చూడగలిగేటట్టుగా, ఆత్మీకంగా వినగలిగి తీరేంతటిగా, ఆత్మీకంగా రుచి పొందగలిగి తీరేంతటిగా, ఆత్మీకంగా వాసన పిచ్చుకోగలిగి తీరేంతటిగా, ఆత్మీకంగా దేవుని కొరకు పని చేసి తీరేంతటిగా, ఆత్మీకంగా ఎదుగుదల పొందే ఒక శరీరంగా మారి తీరంగా నన్ను సహాయం దయచేయు దేవా. అందరూ నోరు తెరిచి రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక్క నిమిషం లోపల నేను ప్రార్థన చేసి ముగించేస్తాను. ఈ రాత్రి వేళ దేవుడు దేవా నేను పాత మనిషిగా మారిపోతున్నాను. దేవా నన్ను కొత్త మనిషిగా మార్చు. నాలో ఒక నూతనీకరణాన్ని చేయము దేవా. నేను మారాలి దేవా. నేను నిన్ను రుచి చూచుకొని తీరాలి దేవా. నన్ను సహాయం దయచేయండి దేవా. ఒక నూతన స్వభావం చెందిన ఒక మనిషిలో పాతది కొత్తది రెండూ ఉన్నాయి దేవా. కానీ వాటి మధ్యలో సహాయం చేయగలిగిన దేవుడు నీవే దేవా. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకున్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా నీకు స్తోత్రం అయ్యా. ఈ రాత్రి వేళ వాక్యాంశాలు కూడా మాకు మాట్లాడినందుకు స్తోత్రం దేవా. కొన్ని పద్ధతుల్లో దేవా సాతాను మా జీవితాన్ని దేవా గుడ్డితనం పరిస్థితి దేవా.
ఆత్మీక విషయంలో మేము గుడ్డివాళ్ళైపోయాం. ఆత్మీక విషయంలో మేము శవను మందమైపోయి తీరింది. ఆత్మీక విషయంలో చేయూత ఏమై ఎండిపోయి తీరింది. ఆత్మీక విషయంలో దేవా మేము బలహీనులైపోయి తీరాం. దేవా మేము కత్తి పాలు తాగేసి మాకు నచ్చింది, మాకు తోచింది, మేము ఎలా పడేమో అలా జీవించిన ప్రణాళికలకు మేము వెళ్ళి తీరాం. దేవా లాంటి ఒక పద్ధతిలో మంచి సేవకులను మాకు ఇచ్చినందుకు స్తోత్రం దేవా. వారు మమ్మల్ని తల్లిగా ప్రేమించుతున్నందుకు స్తోత్రం దేవా. తల్లిగా మమ్మల్ని పాలించి పెంచేయించినందుకు స్తోత్రం దేవా. తప్పులు చేసేటప్పుడు మంచి తండ్రిగా మమ్మల్ని శిక్షించి మరలా నిలబెట్టి తీర్చిన మంచి కాపురులను పాస్టర్లను దేవా మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. వారు ఆత్మీక జీవ స్థితిగతుల్లో చెవులకు కలిగిన మన్నతను దూరపరిచి తీరడానికి అభిషేకించినందుకు స్తోత్రం. ఆత్మీక గుడితనాన్ని దూరపరిచి తీరడానికి కూడా శక్తి సామర్థ్యం వారి వాక్యం నుంచి తీరినందుకు స్తోత్రం దేవా. మళ్ళా కొందరిని సజీవపరిచినందుకు స్తోత్రం. రాత్రి వేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవా నిర్జీవమై శమమై తీరిన లాజరు మరలా సజీవమై బయటికి వచ్చి తీరుడుగా, సంఘానికి సమాజానికి పనికొచ్చిన పాత్రులుగా, దేవుని యొక్క రాజ్యానికి సమకూర్చగలిగేట్టుగా ఆత్మీక మందతలో నుంచి ఆత్మీక శుద్ధీకరణలోకి వచ్చిన లాజరుని గొప్ప తిరిగి వచ్చి తీరుడుగా ఒక కొత్త అనుబంధంతో లాజరుని మరలా తీసుకురమ్మని కోరుచున్నాను దేవా. ఆనాడు పెద్దలేరు జరిగినది ఈ రాత్రి వేళ ఎర్ర సముద్రవత గ్రామంలో ఈ సంఘంలో జరిగి తీరినందుకు స్తోత్రం. కొందరిని కూడా నవీనపరిచినందుకు స్తోత్రం. అందరూ కూడా ఆత్మీకులుగా మారినందుకు స్తోత్రం. పాత పద్ధతులకు చావచ్చినందుకు స్తోత్రం. అలా గొప్పపరిచినందుకు స్తోత్రం అయ్యా. అదే రీతిగా ఈ రాత్రి వేళ వాక్యం ఆలకించిన సకల దేవుని మీద దీవించినందుకు స్తోత్రం. అందరినీ కూడా బలపరిచినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. స్థానిక సంఘ కాపరిని, స్థానిక సంఘములో ఉన్న సంఘములని, ఊర్లో ఉన్న నివాసులని అందరినీ దేవుడు దీవించి బలపరిచినందుకు స్తోత్రం. మేమందరూ కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి తిరిగి వచ్చున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నాం దేవా. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసునామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులకు దేవాన్ని రెండో అక్కడ వరకు తోడయుందురు గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా. దేవుని రాత్రి వేళ మన అందరినీ నవీనపరిచినందుకు స్తోత్రం చేద్దాం. మనల్ని మార్చినందుకు స్తోత్రం చేద్దాం. మంచి ఆలించిన కాపాడించినందుకు స్తోత్రం చేద్దాం. మంచి శిక్షించిన కాపాడిన మనకి ఇచ్చినందుకు స్తోత్రం చేద్దాం. నవీనపరచబడిన సంఘ బిడ్డలు జాగ్రత్తగా స్తోత్రం చేద్దాం. కొత్త లాజర్లు బయలుదేరాలని స్తోత్రం చేద్దాం. దేవుని మీ అందరినీ కూడా దీవించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు.